అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక చేసుకొనుచు, మా ప్రార్థనయందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి మనను ఆత్మీయంగా బలపరచును గాక. ఆమేన్. గతంలో ఈ 2వ వచనంకి వచ్చిన మనం విశ్వాసం గురించి చూసాం. ఈ సంఘానికి ఉన్న మంచి లక్షణము, మంచి అలవాట్లు అనుకోండి, ఉన్న అలవాట్లు ఏంటో ఆ వచనాల్లో ఉన్నాయి. చెప్పండి, ఏంటి అలవాట్లు? విశ్వాసంతో పనిచేసేవాళ్ళు, ప్రేమతో కష్టపడేవాళ్ళు, నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండేవాళ్ళు. మంచి లక్షణం. ఇది మనం కూడా కలిగి ఉండాలని, దేవుడు మనకు కూడా ఇటు కృపనివ్వాలని మనం ప్రార్థన చేయాలని చూసాం. తర్వాత ఇక విశ్వాసం గురించి చూస్తూ వచ్చాం. మీరు చెప్పగలుగుతారా? విశ్వాసము గురించి చూస్తూ వచ్చిన విషయంలో కొన్ని విషయాలు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. విశ్వాసమును కొనసాగించేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు చెప్తాం, విశ్వాసము అంటే ఏంటి మరి? అదృశ్యమైనవి ఉన్న వరకకు రుజువు అని. దృశ్యము అయినవి ఉన్నాయి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. అదృశ్యమైన వాటిని మనం విశ్వాసంతోనే చూడాలి. దృశ్యమైన వాటిని కన్నులతో చూడాలి, నమ్మకంతో అని అంటారు. దాన్ని ఏమంటారు చూడండి, కన్నుతో చూసిన దాన్ని నమ్మకం అంటారు, నమ్ముతాం ఉందని. విశ్వాసంతో చూసిన దాన్ని ఉందని నమ్ముతాం. కాబట్టి అదృశ్యమైన ఉన్నవరటకు మన విశ్వాసమే రుజువు. తర్వాత నిత్యము నిలుచున్నవి, నిత్యము నిలుచు వాటిని చూసేదే విశ్వాసము అని చూశాను. సరే, ఇక ఆ విషయాలు మరలా నేను వివరించబోను. వెతుకి ఒక మాట మనం చూసాం గత వారము. విశ్వాసం ఉంది, మరొకటే ఉంది, నమ్మకము కూడా ఉంది. సరే, విశ్వాసము నమ్మకం గురించి నేను మీకు కొంత వర్క్ చేయమని చెప్పాను. ఏమైనా చేయగలిగారా? కొంచెం అవకాశం ఉంటే ఇంటి దగ్గర విశ్వాసం గురించి, నమ్మకం గురించి ఏదైనా వర్క్ చేయండి అని చెప్పాను. కొంచెం ఏమైనా చేయగలిగితే మంచిదే, చేయకపోయినా మంచిదే, నేను చెప్తాను. ఎందుకంటే నా ఆలోచనతో పాటుగా మీ ఆలోచన ఏదైనా కలిస్తే మనం అందరం ఏకముగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మంచిది. సరే, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే చివరిలో చెప్తాను ఈ మాటలో, నేను చివరిలో మీకు చెప్తాను. సరే, ఈరోజు ఇంకో మాట చూద్దాము. చివరిగా నిన్న వాక్యం వినేటప్పుడు మనము విశ్వాసము వలన ఏం కలుగుతుందో, వచ్చే ఫలం ఏంటో ఒక మాట చూసాం. ఆత్మ రక్షణ. ఆత్మకి పాపం నుంచి విడుదల ఈ విశ్వాసం ద్వారానే కలిగింది. అర్థమవుతుందా? ఒకరోజు యేసు ప్రభువారు సీమోను అనే ఒక ఇంట్లో అతని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఆయన ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడని ఒక స్త్రీకి తెలిసింది. ఆ స్త్రీ ఎవరు అని అంటే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది బైబిల్లో. ఏ పేరు? అమ్మాయి పేరు పాపాత్ముని. ఎంత చక్కని పేరు మరి. పాపం, ఆమె బ్రతకాల ఉంది. దేవుడు ఆ పేరు రాయడానికి కూడా ఇష్టపడాల. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాశాడు అని అంటే పాపాత్మురాలైన స్త్రీ అని రాశాడు. చదవరండి, లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుకోవచ్చు. లోకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదవచ్చు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరట ఆవిడ?
పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది. ఇక ఇప్పుడు చూడండి, ఆవిడ వచ్చి ఏం చేసింది, ఒక మాట చదువుతారండి, కొన్ని మాటలు. ఆవిడ వచ్చి ఏం చేసింది, రండి 43వ వచనం. రండి ఇంకొక మాట ఎక్కడ, 44వ వచనం. సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావి, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగింది. ఆ మాట రాసుకోవాలి, మనం గుర్తుపెట్టుకుందాం. పాదాలు కడిగి తర్వాత తన తల వెంట్రుకలతో తుడిచింది. పాదాలు దేని ఏ నీళ్ళతో కడిగింది, కన్నీళ్లతో కడిగింది. పాదాలు దేనితో తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది. తర్వాత నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదము ముద్దు పెట్టుకుంటా. 3వ పని ఏం చేసినా చూడండి, పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆవిడ ఆయన మొహం చూడలేదు, ప్రజల వైపు చూడలేదు, ఆయన విషయం చూసుకోవట్లేదు, ఆవిడ పక్కన పరిస్థితులు చూడలేదు. పాదాలు ముద్దు పెట్టుకోవాలంటే ఆమె నిలబడి ఉండాలా, కూర్చొని ఉండాలా? కూర్చోవాలా? ఇంకా ముద్దు పెట్టుకోవాలంటే ఏం చేయాలా? అది నేల కానుకోవాలి. ఆవిడ నేలకు పండుకొని ఆవిడ పని ఆమె చేసుకుంటుంది. ఇదిగో నా మాట మీరు గమనించండి. ఇదిగో ఇవే పాదాలు అనుకున్నా, కన్నీళ్ళతో ఇక్కడ తుడిచేస్తుంది, కలుగుతుంది. వెంట్రుకలతో ఇక్కడే తుడిచేస్తుంది, ఇక్కడే ముద్దు పెట్టుకుంటుంది. చూడండి ఎంత చక్కగా దేవుని మీద బతుకుతుందో ఆవిడ. దేవుని దగ్గరికి వచ్చి ఎవరట, మళ్ళీ ఆవిడెవరు? ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ. ఇప్పుడు మళ్ళీ 3వ మాట అయిపోయింది, 4వ చదువుదాం. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈవిడ నా పాదములకు అత్తరు పూసింది. చూడండి, ఈవిడ యేసు ప్రభు పాదాలకు ఏం పూసిందట? అత్తరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించిందట. 5వ మాట. ఎన్ని విషయాలు చూసాను చెప్పండి ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి? 5 విషయాలు. ఒకటి ఏం చేసింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలను ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది, పాదాలకు ఏం పూసింది, అత్తరు పూసింది. ఇదంతా దేంతో చేసింది? ప్రేమతో చేసింది. అది కూడా విస్తారమైన ప్రేమ. అన్న నేను నిన్న చెప్తూ వచ్చాను మీకు, నేను ఇదే వచనంలో చెప్పాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 8-9 వచనాల్లో ఉంది. ఏమని? మనం ఆయన చూడకయే ప్రేమించుచున్నామని ఉంది. మనం ఆయన చూడకయే ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. మనము ఆయన ప్రేమించడానికి కారణం మన విశ్వాసమే. ఆయన మనం ప్రేమించడానికి కారణం ఏంటి చెప్పండి? మన విశ్వాసమే. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి విపరీతముగా విస్తారంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన్ని విస్తారంగా ప్రేమిస్తారు. ఇప్పుడు ఈవిడ ప్రేమ విస్తారంగా దేవుని మీద ఉంది అని అంటే ఈవిడ దేవుని విస్తారంగా ఏం చేసింది? విశ్వాసం ఉంచింది దేవుని యందు. ఇప్పుడు ఆ మాట చూద్దారండి. ఆవిడకి వచ్చిన ఫలం ఇప్పుడు చూడండి. ఆమె చేసిన పనులు చెప్పండి మరొకసారి దయచేసి. ఏమనుకో కొంచెం చెప్పండి. 5 నిమిషాలు చెప్పండి. మొదటి ఏంటి? పాదాలు కన్నీళ్లతో తుడిచింది, వెంట్రుకలతో తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది, పాదాలకు అత్తరు పూసింది, విస్తారంగా ప్రేమతో చేసింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దానికి ఆవిడకి ప్రభువు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో చూద్దారండి. ఇప్పుడు ప్రతిఫలం ఏంటో చూద్దారండి. రండి 49వ వచనం, 50వ వచనం. అందుకు ఆయన
నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు. నీ విశ్వాసం ఏం చేసిందమ్మా? నిన్ను రక్షించింది. కాబట్టి ఇక నువ్వు నీ ఆత్మ రక్షింపబడింది తల్లి, నువ్వు సమాధానం గలదానివై ఎక్కడికి వెళ్ళాలా? ఇంటికెళ్ళు. అంటే నీకు పాపం లేవు. ఈ రోజు నుంచి నీ పేరు పాపాత్మురాలు కాదు, రక్షణ పొందిన స్త్రీ. ఇప్పటి వరకు రక్షణ లేదు, పాపం ఉంది, పాపములో బంధించబడింది, పాపంతో బ్రతికింది, పాపం అనే పేరుతో పిలువబడింది, పాపాత్మురాలుగా నడిచింది, పాపాత్మురాలుగా జనాలు చూశారు. యేసు ప్రభుని ఎప్పుడైతే విస్తారంగా ప్రేమించిందో, ఆ ప్రేమతో యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కరిగింది, యేసు ప్రభు పాదాలు వెంట్రుకలతో తుడిచింది, యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంది, యేసు ప్రభు పాదాలకి అత్తరు పోసింది. ఈ ప్రేమంతటిని బట్టి విశ్వాసంతో చేసింది ఆ పని. ఆమె విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా నాతో పాటు చెప్పండి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ ఆత్మను పాపముల నుండి విడిపించింది. ఆత్మ రక్షింపబడింది, పాపం నుంచి విడిపించబడింది అని అంటే అర్థం పై వచనం చదువుతారండి. 48వ వచనము 47వ వచనం ఒకసారి చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె విస్తార పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. అది అన్న, అక్క, చెల్లెమ్మ, తల్లి జాగ్రత్త వింటున్నారా? మనం కూడా ఇదిగో ఈ విశ్వాసముతో ఇలా ఉంటే మన విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు విశ్వాసమును, ఇదిగో చూడండి, విశ్వాసమును బట్టి ప్రేమ. నాతో పాటు మీకు అర్థమవుతుందా? విశ్వాసమును బట్టి ప్రేమ, ప్రేమను బట్టి క్షమాపణ. 3 సమానమే. విశ్వాసము ఎంతెత్తుంది, ప్రేమ ఎంతెత్తుంది, పాపాలు క్షమాపణ కూడా అంతే ఉంది. ఈవిడ నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అంతేనా? అక్కడ ఉన్నమాట 47వ వచనము చెప్తున్నాను, ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించుతున్నాడని చెప్పి, కొంచెం ప్రేమించిన వాడికి కొంచెమే పాపాలు క్షమించబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ప్రేమ దేని బట్టి వస్తుంది? దేవుని మీద ప్రేమ విశ్వాసాన్ని బట్టి వస్తుంది. ఎంత ప్రేమ రావాలో అంత విశ్వాసం ఉంటుంది. ప్రేమ విశ్వాసం ఎప్పుడు కలిసే ఉంటాయి. కాబట్టి ఆమె విస్తారముగా విశ్వాసం వచ్చింది, విస్తారముగా ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడి ఇప్పుడు ఆవిడ రక్షణ పొందింది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం ఒక మాట నేర్చుకుంటున్నాం. విశ్వాసము వలన మనకు కలిగే ఫలం ఏంటంటే ఆత్మ రక్షణ. చెప్పండి గట్టిగా, విశ్వాసము వలన మనకు కలిగిన ఫలమేమనగా ఆత్మ రక్షణ. ఇప్పుడు పోయిన వారం మనం చూసినట్టు ఈ ఆత్మరక్షణ చూచి నమ్మిన దానికి వచ్చే ఫలితమా? చెప్పండి గట్టిగా, అవునా కాదా? ఈ ఆత్మరక్షణ చూచి నమ్మిన వారికి వచ్చిన ఫలితమా? చూడక విశ్వాసం ఉంచిన వారికి వచ్చిన ఫలితమా? అది ఆత్మరక్షణ అనేది నమ్మకంతో వచ్చేది, చూసి నమ్మితే వచ్చేది కాదు. అమ్మా గుర్తుపెట్టుకోండి, పాపాల క్షమాపణ, ఆత్మ పాపం నుంచి విడుదల నువ్వు చూసి నమ్మితే వచ్చేది కాదు. చూడకయే అదృశ్యమైన దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఆత్మరక్షణ కలుగుతుంది. మొదటిది విశ్వాసం వలన కలిగే ఫలాల్లో మొదటి ఫలం చూసాం. ఇక రెండవది చూద్దాం ఈరోజు. విశ్వాసము వలన కలిగినది రెండవ ఫలం ఏంటంటే, విశ్వాసము వలన కలిగేది రెండవ ఫలము లేదా ఆశీర్వాదము, విశ్వాసం వల్ల పొందుకునే మేలు ఏంటి రెండవది అని అంటే, రండి ఆ మాట చూద్దాం. ఇక్కడ స్వస్థత కలుగుతుంది.
విశ్వాసము వలన. ఏ విశ్వాసము? అదృశ్యమైనవి ఉన్నవని చెప్పి నమ్మేదాన్ని, అంతేనా? అదృశ్యమైన వాటిని నిదానించి చూసే విశ్వాసమే. ఉంది అని విశ్వాసం ఉంచేది కాదు, చూసి నమ్మేది కాదు విశ్వాసం అంటే. అర్థమవుతుందా ఆంటీ, అక్క, అమ్మ, చెల్లి? మన విశ్వాసము ఎలా ఉండాలి అని అంటే, అదృశ్యమైన దేవుని యందు అదృశ్యమైన ఉన్నవనుటకు అదృశ్యమై ఉన్న వాటిని నిదానించి చూసే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారికి పాప క్షమాపణ కలిగి రక్షణ, ఆత్మరక్షణ పొందుతారు, కలుగుతుంది. వారికి రోగాల నుంచి స్వస్థత కూడా కలుగుతుంది. దాని గురించి చూద్దాం రండి. త్వరగా ఒక 5 విషయాలు మీకు నేను చూపిస్తాను. రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21 నుండి 22 వచనాల్లో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం 25 నుండి 34 వచనాలు రాసుకోవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు, లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు, 43వ వచనం నుండి 48వ వచనం వరకు. ఈ 3 సందర్భాల్లో, ఈ 3 సువార్తల్లో ఒక అమ్మాయి గురించి కనపడుతుంది. ఆ అమ్మాయి ఎవరు అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. సుమారుగా అక్కడ రాయబడింది 12 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి ఏమవుతుందట, రక్తస్రావం జరుగుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఉపయోగం లేదు. వైద్యులకి చూపించుకుంది, ఉపయోగం లేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అంటే ఎక్కడ తగ్గిద్ది అని వింటుందో అక్కడికి వెళ్ళిపోయింది. ఏది ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేసింది, మానవ ప్రయత్నాలన్నీ చేసింది. రక్తస్రావం రోగం తగ్గలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి యేసుని గురించి వినింది. యేసు ప్రభు వస్త్రము సెంగు మాత్రము నేను తాగినా స్వస్థపడతానన్న విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసంతో యేసు ప్రభుని తాగితే నాకేం కలుగుతుంది చెప్పండి? స్వస్థత. చూసింది ఆవిడ, అంత విశ్వాసం ఉంచింది. కనబడని స్వస్థత, కనబడని రోగాన్ని, కనబడని ఆరోగ్యాన్ని, తనలో ఉన్న రోగాన్ని ఉంది కదా, తనకు రోగం ఉంది కదా, తనకు ఉన్న రోగములో నుండి ఆరోగ్యాన్ని చూసుకుంది ఆవిడ. దేంతో? విశ్వాసముతో. ఇప్పుడు ఆ విశ్వాసంతో పోయింది. ఎవరేమన్నా సరే విశ్వాసంలో ఉన్న స్త్రీ ఎవరేమనుకున్నా కానీ ఆగరండి. తిడతారా, కొడతారా, తిట్టుకుంటారా, అరుస్తారా, వెలివేస్తారా, తంతారా, ఏమి చూడరు. ఇక విశ్వాసం ఉన్న వాళ్ళు అలానే వెళ్ళిపోతారు దేవుని వైపు. ఈ స్త్రీ కూడా అలానే వెళ్ళింది, వస్త్రం సింగు తాకింది. అమాన్ సోదరండి. ఇంకా మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం, 34వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై వెళ్ళు. అంతేనా? ఇందాక పాపాత్మురాలైన స్త్రీ కూడా వచ్చి ప్రేమించింది, విశ్వాసం వచ్చింది కాబట్టి ఆవిడ కూడా నీ విశ్వాసం నిన్నేం చేసిందమ్మా? నీ పాపాలు క్షమించింది, నువ్వు రక్షణ పొందావు, నిన్ను రక్షించింది. ఇక నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయిని కూడా ఏమన్నాడు? అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అక్కడేమో రక్షణ, ఇక్కడేమో స్వస్థత. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? ఏమవుతావు కూడా నువ్వు కూడా సమాధానం కలదానివై వెళ్ళు. కాబట్టి ఈ మాట మనం చూసాం. అంతేకాదు ఇంకొక మాట కూడా మనం ఈ మాటలో కొన్ని విషయాలు చూద్దాం స్వస్థత గురించి. ఇక రెండవది, లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు. 19వ వచనం, అక్కడ కుష్ఠరోగులు కనపడుతున్నారు. ఎంతమంది కుష్ఠరోగులు అంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి కేకలు వేసి, యేసయ్యా దావీదు కుమారుడా, మా మీద కనికరం చూపించి మాకు కుష్ఠరోగం నుంచి విడుదల చేయయ్యా అని వారు అడిగారు. ప్రభు వారిని మీరు వెళ్ళి యాజకులను చూపించుకోమన్నాడు. 10 మంది వెళ్తుండగానే స్వస్థత పొందారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి,
ఆ యాజకుడికే చూపించుకున్నాడు ఆయన. యాజకుడు ఎవరు ఇక్కడ? యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. యాజకుడికే చూపించుకున్నాడు. మిగతా వాళ్ళేమో యాజకుడిని, అసలైన యాజకుడిని వదిలిపెట్టి, ప్రధాన యాజకుడిని వదిలిపెట్టి వాళ్ళు లోకముల యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి చూపించుకుంటే ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు. 19వ వచనం, లోకాసువార్త 17వ అధ్యాయం 19వ వచనం. నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని. అది యేసు ప్రభువు ఏమన్నాడు అతనితో కూడా? అయ్యా నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్నేం చేసింది? స్వస్థపరచను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అయ్యా, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏ రోగం పోయింది? కుష్ఠు రోగం పోయింది. నాకే రోగం పోయింది? రక్తస్రావం పోయింది. తర్వాత ఇంకా లోకాసువార్త 18వ అధ్యాయం 35 నుండి 42 వచనాలు రాసుకోవచ్చు. లోకాసువార్త 18వ అధ్యాయం 35 నుండి 42 వచనాలు రాసుకోవచ్చు. అక్కడ మనం గమనిస్తే అక్కడ యెరికో పట్టణంలో సమీపించినప్పుడు యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటే భిక్షం అడుక్కునేవాడు ఉన్నాడు. జనసమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విన్నాడు. విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడని యేసు ఆ మార్గంలో వెలుచున్నాడని వాడితో చెప్పారు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించుమని కేకలు వేయగా ఓరకుండు అని వారు గద్దించారు. ఇప్పుడు యేసు 40 వచనం, అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీకేమి కావాలని చేయగోరుచున్నావు? నేను నీకేమి చేయాలని చేయగోరుచున్నా? నేను నీకేమి చేయగోరవాలని నువ్వు అడుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు వాడు, ప్రభువా వాడికి ఏం కావాలా? చూపు కావాలా? ఇప్పుడు ప్రభు అన్నాడు, నీవు యేసు అన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాడు. ఇప్పుడు వాడు కూడా ఎట్లా ఉన్నాడు చూడండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించును. కాబట్టి ఇప్పుడు వాడి విశ్వాసము వలన కూడా వాడికి ఏం దొరికింది? చూపు వచ్చింది, స్వస్థత. అర్థమవుతుందా? స్వస్థత. మరొక మాట మత్తయి సువార్త, మరొక మాట క్షమించండి, లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్తలోనే 7వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఒక శతాధిపతి ఉన్నాడు. తన ప్రియమైన పనివాడు ఏమైపోయాడట? రోగస్తుడైపోయి మరణ పడక మీద చావు బ్రతుకులో ఉన్నాడు. ఈ శతాధిపతి కూడా యేసు ప్రభు వారిని గురించి విని, యేసు ప్రభు వారు ఒక్క మాట చెప్తే చాలు నా పనివాడు స్వస్థత పొందుతాడు, బాగుపడతాడని విశ్వాసం నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి పనుల్లో పంపించాడు. ఆ మాట విన్న యేసు ప్రభు వారు వెంటనే యేసు ప్రభు ఆ శతాధిపతి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న శతాధిపతి బయట కబురు పంపించాడు, రావద్దని చెప్పండి యేసు ప్రభు నా ఇంట్లోకి. ఎందుకంటే యేసు ప్రభు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని, ఆయన గొప్పవాడు, నేను ఎందుకు పనికిరాని వాడు, అయోగ్యునైన నా ఇంట దేవుని పాదం మోపనేలా. ఆయన ఎంత శక్తిమంతుడంటే ఆయన అక్కడే ఉన్న ఒక్క మాట అంటే ఇక్కడ నా దాసుడేమవుతాడు? బాగుపడతాడు. అది దేవుడి శక్తి. అన్నంత విశ్వాసం నుంచి దేవుడికి ఒక మాట కబురు పంపిస్తే అప్పుడు ప్రభు అన్నాడు ఆ మాట సోదరండి 9వ వచనం, యేసు ఈ మాటలు విని ఆ వ్యక్తుల గురించి ఆశ్చర్యపడి వాళ్ళందరి వైపు ఇప్పుడు తిరిగి ఇట్లా అంటూ, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదయ్యా. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టే శతాధిపతికి ఉన్న దాసుడు కూడా ఏమైపోయాడు? స్వస్థత పొందాడు. 10వ వచనంలో చదువుతాం మనం అన్నమాట. అది వెంటనే ఆ దాసుడు స్వస్థత పొందుట అనుకున్నారు, చూశారు, చక్కగా వాడు బాగుపడ్డాడు. కాబట్టి శతాధిపతి పనివాడు బాగుపడడానికి ఎవరి విశ్వాస కారణమైంది? శతాధిపతి విశ్వాసం కారణమైంది. అతని విశ్వాసాన్ని బట్టి పనివాడికి స్వస్థత కలిగింది. ఇంకొక మాట చూపిస్తా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం.
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం. ఒక మాట ఇక్కడ మనం గమనించుకుందాం. 3వ వచనం నుండి 1వ వచనం నుండి చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారములతో ఉంచుటకు వచ్చి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను వాడిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున, యేసును క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములో చీలమన్నలో బలం పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎంత గొప్ప కార్యం! ఇది ఎలా జరిగింది? ఆ మాట చదువుదాం. 16వ వచనం. ఇది ఎలా జరిగింది అని అందరూ అడుగుతుంటే అప్పుడు పేతురు అన్నాడు అన్నమాట, ఆయన నామమందలి విశ్వాసమూలముగా. చదువుతున్నారా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని ఏం చేసింది? ఆయన నామమందు విశ్వాసము. ఈ గుడ్డివాడు, ఈ యొక్క కుంటివాడు పుట్టుకతోనే కుంటివాడు. వీడు బాగుపడడానికి కారణం కూడా విశ్వాసమే. కాబట్టి సహోదరుడు సహోదరి, ఈరోజు దేవుడి వాక్యంలో మనం కనుక్కున్నది ఏంటి అని అంటే, నిన్న చూసాం, ఈరోజు కూడా మొదటి భాగంలో చూసాం. విశ్వాసము, ఈ విశ్వాసము వలన, అదృశ్యమైన దేవుని యందు మనకు కలిగి ఉన్న విశ్వాసము వలన మనకు ఆత్మరక్షణ కలుగుతుంది. అదృశ్యమైన దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదృశ్యమైన దేవుని యందు విశ్వాసము నువ్వు ఎలా ఉంచగలిగితే, నువ్వు ఎంత విశ్వాసం ఉంచగలిగితే అంతగా దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత నీ పాపాలు క్షమించబడతాయి, అంత నీ రోగాలు కూడా స్వస్థత కలుగుతుందంటే. అర్థమవుతుందా? కొంతమంది అంటుంటారు, నా రోగాలు బాగుపడట్లేదు, నా రోగాలు బాగుపడట్లేదు, మా రోగం బాగట్లేదు, మా రోగం బాగట్లేదు. అక్కడ దేవుడు బాగు చేశాడు కదా, దేవుడు బాగు చేశాడు. నిజమే, అక్కడ దేవుడు బాగు చేసింది దేని బట్టి చెప్పండి? ఆ విశ్వాసము దేని బట్టి రావాలి నీలో? చూసిన దాన్ని బట్టా, చూడని దాన్ని బట్టా? అది చూడని దాన్ని బట్టి. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క రక్తస్రావతున్న స్త్రీ అయినా కానీ, ఈ యొక్క గుడ్డివాడైనా కానీ, ఈ కుష్ఠరోగి కానీ, ఈ యొక్క కుంటివాడైనా కానీ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రోగంలో ఉన్నవారు ఆరోగ్యాన్ని చూశారు. అందుకనే యేసు ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడన్న విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారు? వారి విశ్వాసము వారిని స్వస్థపరిచింది. ఇప్పుడు నా రోగముల నుంచి మనల్ని కూడా స్వస్థత దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే, మనం కూడా విశ్వాసములో రోగములోంచి బయటకు వచ్చిన ఆరోగ్య జీవితాన్ని చూడాలి. మనం అది చూడకపోతే నీకు కూడా ఆరోగ్యం రాదు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటే స్వస్థత పొందిన తర్వాత ఏమొస్తుంది నీకు చెప్పు? ఆరోగ్యం వస్తుంది. రోగం పోతుంది, ఏమొస్తుంది చెప్పు? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటావు అది చూడు. విశ్వాసంతో ఏం చూడాలన్నా? అదృశ్యమైన ఆరోగ్యాన్ని చూడాలి, కనబడని ఆరోగ్యాన్ని చూడాలి. కనబడుతున్న రోగాన్ని చూసి కుమిలిపోతుంటావే నువ్వు, మరి కనబడుతున్న జబ్బును చూసి ఏడుస్తుంటావే, కనబడుతున్న బలహీనతను చూసి బాధపడుతుంటావే. నీకు స్వస్థత కలగాలి అని అంటే అదృశ్యమైన నీలో ఉన్న ఆరోగ్యాన్ని విశ్వాసంతో చూడాలి. నేను లేస్తాను చెప్పు నీ నోటితో. నేను నడుస్తాను, నేను లేస్తాను, నేను చేస్తాను, నేను వస్తాను.
విశ్వాసంతో చెప్పగలగాలి. దేంతో చెప్పాలి చెప్పండి? అది విశ్వాసం. చాలా మందిలో ఈ విశ్వాసం చూడరండి. కనబడే రోగాన్నే చూస్తారు. తగ్గిందా తగ్గలేదు, తగ్గిందా తగ్గలేదు, తగ్గిందా తగ్గలేదు, ఇక దాన్ని చూసుకోవడమే. విశ్వాసంతో ఆరోగ్యాన్ని ఎవరు చూడటం, లేచి నడవడానికి ప్రయత్నం చేయరు, లేచి దేవుడి దగ్గరకు రావడానికి ప్రయత్నం. నేను ఇవాళ మందిరానికి ఎందుకు రాలేదమ్మా అని అంటే, ఏడన్నా లేచిన కానుంచి జబ్బుతో సస్తున్నాను. మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే, నడువు నొప్పితో అల్లాడిపోతున్నాను, కాళ్ళ నొప్పితో అల్లాడిపోతున్నాను. విశ్వాసంతో లేచి నువ్వు నడుస్తురా మందిరానికి. రోగం పోయింది, ఆరోగ్యం ఉన్న మనిషి ఎలా వస్తాడో నువ్వు ఆ ఆరోగ్యంతో మందిరానికి నడువు. దారిలోనే నాకు తెలిసి నువ్వు దేవుడి ద్వారా రక్షణ పొందుతావు, స్వస్థత పొందుతావు. ఏకాడికి మంచానికి బతుకున్నట్టుమే. నీలో విశ్వాసం ఉందని ఎట్లా చెప్పాలి? నేను చెప్పండి. దేవుడు ఎలా చూస్తాడు నీలో విశ్వాసాన్ని? కడుపులో నొప్పి మందిరానికి రావు, ఇంట్లో కూర్చున్నా. కాళ్ళ నొప్పి మందిరానికి రావు, ఇంట్లో కూర్చున్నా. మెడ నొప్పి రావు, ఇంట్లో కూర్చున్నా. తల నొప్పి రావు, ఇంట్లో కూర్చున్నా. కళ్ళు నొప్పి, పంటి నొప్పి, ముక్కు నొప్పి, చెవు నొప్పి, అన్ని నొప్పులే, ఇంట్లో కూర్చున్నా. ఈ విశ్వాసం స్వస్థపరిచిన అన్న వాక్యము విన్నావు కదా? ఈ విశ్వాసంతో రావాలి కదా. మరి ఈరోజు కూడా కొంతమంది మందిరానికి రావాలి. కారణం ఏంటంటే కాళ్ళు నొప్పో, నడువు నొప్పో, ఒరు నొప్పిలో, ఏదో గ్యాస్ స్టవ్లో ఏదో ప్రాబ్లం. ఏం చేయాలా? దేవుడి దగ్గరికి దేంతో రావాలా? అది నువ్వు రాగలిగితే, మనం రాగలిగితే మన ప్రభు మనకు సహాయము చేస్తాడు. అనేకులేమో రాకుండానే విశ్వాసము, రాకుండానే స్వస్థత కలగాలి. ఎలా కలుగుతుందన్నా? నాకు జబ్బుంది అని ఇంట్లో కూర్చున్నావు. నీకెవరు ఇస్తారు స్వస్థత? ఎవరు ఇస్తారమ్మా? ఎవరు చెప్పరేంటి? ఎవరు ఇస్తారు? ఎవరెవరు? డాక్టర్లు ఇస్తారా? ఎంత పెడతావు చెప్పు డాక్టర్లు ఇవ్వడానికి? ఎంత పెడితే వస్తా చెప్పు? ఒక్క విశ్వాసం. అదృశ్యుడైన దేవుడు అదృశ్యమైనటువంటి నా ఆరోగ్యాన్ని నాకు ఇస్తాడు. కనబడే రోగం పోతుంది, కనిపించని ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలోకి. ఇప్పుడు స్వస్థత పొందిన వారందరూ ఎంతమందిని చూశారు చెప్పండి? 5గురిని. ఈ 5గురు యేసు దగ్గరకు వచ్చారా రాలేదా? అది మరి నువ్వు ఇంట్లో పడుకుంటే రాదండి. నువ్వు బజార్లో తిరిగితే రాదు. రోగం ఉంది, పొలం పోతారు. రోగం ఉంది, పనికి వెళ్తారు. రోగం ఉంది, వేరే ఊర్లకు వెళ్తారు. రోగం ఉంది, ఫంక్షన్లకు వెళ్తారు. రోగం ఉంది, ఎక్కడికైనా వెళ్తారు. రోగం ఉందని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ రోగం పోయే చోటుకి మాత్రం యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో రారు. పైపెచ్చు తర్వాత దేవుడి మీదే నిందలు. ఆ మందిరానికి పోయావు, ఏ ఉపయోగం? ఆ మందిరానికి పోయా, నిజంగా రోగం వచ్చిన కానీ మందిరానికి వచ్చాను. నీ జన్మలో చెప్పమ్మా. నీకు జబ్బు వచ్చిన కానుంచి, నీ కడుపు నొప్పి వచ్చిన కానుంచి, ఆ కడుపు నొప్పి వంక పెట్టుకుని ఇంట్లో కూర్చున్నావు, కానీ మందిరానికి వచ్చావా? ఏ జబ్బు అయినా కానీ, ఏ బలహీనత అయినా కానీ, అది వచ్చినది ఎక్కడి నుంచి? మందిరానికి వచ్చావా? అది రాకముందు వచ్చావు. నువ్వు చెప్పండి, అది రాకముందు, అది వచ్చాక వచ్చావా? చెప్పు. అది నీ విశ్వాసం ఉంటే ఏం చేయాలా? అది వచ్చినప్పుడే. రోగంతో ఉండగా అందరూ వచ్చారు. అరే కుష్టివాడు చూడండి ఎట్లా వచ్చాడు, కేకలు వేశాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. గుడ్డివాడు ఎట్లా కేకలు వేశాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. గుడ్డివాడు కేకలు వేశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుంది. డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. ఆమెలో శక్తి ఉంటుందా? ఆమెకి నడిచే ఓపిక ఉంటుందా? జనాలందరిలో చూపించుకోవడానికి ఆమెకి మొహం ఎత్తుకుంటుందా? ఆమె దగ్గర ఎట్లాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సమాజం అంతా చూస్తా యేసు ప్రభువుని అందరూ గుంపులు కొడతాం. మగవాళ్ళ మధ్యలో ఎలా వచ్చింది? అయినా విశ్వాసంతో లేచి కష్టపడి నీరుకుంటానైనా, దోగాడుకుంటానైనా బలహీనతలో ఉన్న యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. నీ విశ్వాసం నీకుంటే నా ప్రభు వైపు నువ్వు నడవాలంతే. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. విశ్వాసమని చెప్పుకునే వారు ఎవరు ఇంట్లో కూర్చోరు. విశ్వాసమని చెప్పుకునే వారు ఎవరు దేవుడి దగ్గర రాకుండా ఉండరు.
ప్రభువు బాగు చేస్తాడు, ఆయన యందు నేను నమ్మకము, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను, ఆ విశ్వాసమే నన్ను స్వస్థపరుస్తుందని ప్రభు వైపు నడవాలి. దేవుడి సన్నిధిలోనే వచ్చి ఏం చేయాలా? కూర్చోవాలి. చచ్చిపోతున్నప్పుడైనా సరే ఏం చేయాలా? కూర్చోవాలి. ఒక అతను ఉన్నాడు, పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు. అతను ఇంట్లో పక్షవాతం కలిగి పండుకుంటాడు. చూడండి, పక్కవారు తీసుకొచ్చారు ఒక నలుగురు. ఆయన బంధువులు నలుగురు అని రాయబడలేదు అక్కడ. తన తోటి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒక నలుగురు వాడి బాధ చూడలేక యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు, స్వస్థపరుస్తాడని వారు విశ్వాసంతో ఆ పక్కలో ఉన్న ఆ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తిని మంచంతో సహా ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని వచ్చి యేసు ప్రభువు ఆ ఇంట్లో ఉన్నాడని పోతే అక్కడ యేసు ప్రభువు వారు ఇంట్లో వాక్యం చెప్తూ లోపల ఉంటే బయట నుంచి ఇంట్లో నుండి బయట వరకు జనాలే, లోపల పోవడానికి అవకాశం లేదు. ఇక వాళ్ళు ఏం చేశారు? ఈ పక్షవాతం కలిగిన వాడిని మోసుకురావడంతో వదిలిపెట్టలేదు పాపం. ఆ ఇళ్ళెక్కి మంచాన్ని కూడా పైకి ఎక్కించి తాళ్ళు తెప్పించి పైన పెంకులు మొత్తం పీకేసి ఆ ఇంట్లోకి కరెక్ట్గా యేసు ప్రభువు ఉన్న దగ్గరికి తాళ్ళు కట్టి దించేశారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఆ దగ్గరకు రాగానే వారి పాపాలు క్షమించాడు అన్నాడు. ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ఇక్కడ నుంచి ఏం కావాలా? వెళ్ళిపో. నీ పరుపు ఎత్తుకొని పోమన్నాడు. ఇంకో మాట, వచ్చిన మంచాన్ని నువ్వే తీసుకొని పో అన్నాడు. యేసు ప్రభువు వారు ఏం చేశాడు? ఆ మాట అనగానే అయిపోయి ఏం చేశాడు? వాడి పరుపు వాడే చుట్టుకొని వాడి మంచాన్ని వాడే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగం తగ్గిందా? రాకుండా ఇంట్లో కూర్చొని తగ్గిందా? ప్రభు దగ్గరికి రా సహోదరుడా, పరీక్ష పెట్టడానికి దయచేసేమో. నీలాంటి పరీక్ష కొంతమంది యేసు ప్రభు కూడా, ఈ అన్యులు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ యొక్క యేసు ప్రభుని ఎరగక యేసు ప్రభులో శక్తి లేదని చెప్పడానికి కొంతమంది తయారైపోయిన వాళ్ళు ఏమంటున్నారనంటే, నేను తీసుకొస్తా ఈ కుంటోని బాగుజీ, నువ్వు తెస్తావు. ఇప్పుడు చూడండి, ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని నలుగురు ఎలా తీసుకొచ్చారు చెప్పండి? విశ్వాసంతో తెచ్చారు. అవునా? అవును. అట్లాగే శతాధిపతి పనివారు బాగుకోవడానికి శతాధిపతి పనివారిని ఎలా పంపించాడు చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో పంపించాడు. ఆయన శక్తి గలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అర్హుణ్ణి కాను అన్నాడు శతాధిపతి. అంత తగ్గించుకుని యేసునందు విశ్వాసం ఉంచాడు. నువ్వు కూడా తగ్గించుకుని యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? తీసుకురా రోగుల్ని మందిరంలో, దేవుడి దగ్గరికి. అట్లా కాదు. వీళ్ళు ఎలా తీసుకొస్తారు? ఎట చేస్తారో చూస్తారు. ఈయన స్వస్థపరుస్తాడా? ఈయన రోగాలు బాగు చేస్తాడా? మొన్న ఎవడో ఒక అతను అంటున్నాడు, ఎవరో ఫోన్లోనే నేను చూసి ఒక అతను అంటున్నాడు, ఈ పాస్టర్లకే గుడ్డి కళ్ళజోలు పెట్టుకొని వాక్యం చదువుతారు, వీళ్ళకి లేదు స్వస్థత, మళ్ళీ వేరే వాళ్ళకి స్వస్థత ఇస్తారంట అని అన్నాడు ఒక ఆయన. వింటున్నారా? అర్థమవుతుందా? విశ్వాసము ద్వారా ఏం పొందుకుంటాను చెప్పండి? నువ్వు అనుమానంతో యేసు ప్రభు పరీక్ష పెట్టాలి, నువ్వు తేమాక. నువ్వే యేసు ప్రభు వారికి పరీక్ష పెట్టాలన్న ఆలోచన తపన నీకుంటే నువ్వు పెట్టే పరీక్షకు దేవుడు పరీక్ష పెట్టేంత శక్తి కలిగిన వాడివా చెప్పు? ప్రభు పరీక్షలు పెట్టమాకండి, విశ్వాసం ఉంచండి అంతే. విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ మాటలు మనసులో ఉంచుకుందాం. దేవుని వాక్య లేఖనాలను బట్టి మనము ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎవరికైనా బలహీనత ఉందా? నీకు ఎవరికైనా బలహీనత ఉంటే చూడండి, ప్రార్థన చేసుకున్నా. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరకు వచ్చిన మనం కూడా ప్రార్థన, ప్రభువా నన్ను కూడా ఏం చేయాలా? స్వస్థపరచు నాయన. నాకు కూడా ఏం కావాలో చెప్పు? స్వస్థత. విశ్వాసం ఉంచుంది. కనబడని దేవుని ఏం ఉంచాలా? విశ్వాసం ఉంచాలి. ఏం చూడాలి విశ్వాసంతో చెప్పు? ఆరోగ్యాన్ని చూడాలి. ఇప్పుడు నువ్వు కూడా కొంతమంది ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటే మీరు కూడా మీ పిల్లల్ని అమ్మో ఏమైందో కాదో, విశ్వాసంతో మనల్ని ఎత్తుకున్నట్టు చూడు. విశ్వాసంతో మనవరాన్ని ఎత్తుకున్నట్టు చూడు. అది చూడు. విశ్వాసంతో భవిష్యత్తును చూడు. అంతేగాని ఏమైపోద్దో అవిశ్వాసంతో దరిద్రాన్ని చూడమాట. విశ్వాసంతో భవిష్యత్తుని, డబ్బు లేదని నువ్వు అనుకోమాక. నీ కాడ ఉన్న డబ్బా నీ బిడ్డను బతికించేది, నీ బలమా నీ బిడ్డను బతికించేది, నువ్వు ఇచ్చే రక్తమా నీ బిడ్డను బతికించేది.
నువ్వు దేశమైన డాక్టరా నీ బిడ్డను బతికించేది? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎటుపోయింది నీ విశ్వాసం? నువ్వు విశ్వాసం ఉంచిన నీ దేవుడు శక్తిహీనుడా? ప్రభు మీద విశ్వాసం ఎలా ఉండాలని అంటే ధైర్యంగా ప్రార్థన చేసి పండుకో. ప్రభువే చూస్తుంది. ప్రార్థనలో నిద్రపోయాలా? నిద్రపోతున్నావు, నిద్రలో ఏం చూడాలా? మానవుని ఎత్తుకున్న బిడ్డను చూడాలా? స్వస్థతను చూడాలి. దేవుడు చేసిన మేలును తలుచుకోవాలి. కృతజ్ఞత కూడికి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చూడు. అప్పులు బాధలో ఉన్నవారైనా అప్పుల నుంచి బాధపడటం కాదు, అప్పుల నుంచి బయటపడుతున్న జీవితాన్ని చూడు. ప్రభు తీసేస్తాడు. ఆనందంతో తిరుగుతాను, సంతోషంతో ఉంటాను, నెమ్మది పొందుకుంటాను. ఆ సంతోషాన్ని చూడు. ఈ భారం నెత్తిన పెట్టుకొని ఇలానే కూర్చొని ఏడుస్తూ కూర్చోకూడదు. మీ విశ్వాసంతో భవిష్యత్తును చూడండి. మీ విశ్వాసంతో భవిష్యత్తు కార్యాలను చూడండి. దేవుడు చేసే మేలును ముందుగానే విశ్వాసంతో చూసి ఏం చేయాలా? ఆ సంతోషాన్ని అనుభవించండి. చెప్పండి, ఆ సంతోషాన్ని ఏం చేయాలా? అనుభవించండి. భవిష్యత్తును కనబడుతుందా? భవిష్యత్తు కనబడని భవిష్యత్తుని విశ్వాసంతో మనం ఏం చేయాలా? మనకు కనబడుతుందని. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు నేను కూడా విశ్వాసంతో దేవుని ద్వారా స్వస్థతను పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.